భగవద్బంధువులారా, భగవద్ అనుగ్రహాన్ని సాయుధ్యాన్ని ప్రసాదించే ద్రావిడ వేదమైన తిరుప్పావై ధనుర్మాసవ్రతంలో 25వ రోజుకి చేరుకున్నాము. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒరిత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరిత్తి మగనాయ్ ఒళిత్తు ఒళర தரிக்கினாலாகி தாந்திங் நினைந்த கருத்தை பிஜேபித்து கஞ்சன் வயித்தில் நெருப்பென்ற நின்ற நெடுமாலே உன்னை அரித்தித்து வந்தோம் பறை தருத்தியாகில் తిరుత్తక్క సెల్వకముం కేవకముం యాం పాడి వరుత్తముం తీరిందు మగజిందేలోర్ ఎంబావాయి. శంఖచక్రాలతో భగవానుడే పుత్రుడిగా పొందిన దేవకీదేవికి కుమారుడవై జన్మించి అద్వితీయ వైభవము గల యశోదమ్మ వద్దకు ఆ రాత్రియే చేరి దాగి పెరిగినవాడా, అలా పెరుగుతున్న నిన్ను చూసి ఓర్వలేక నిన్ను చంపాలనే దుష్టభావం కలిగిన కంసుణ్ణి సంహరించిన ఆశ్రిత వ్యామోహము కలవాడా, నిన్నే కోరి వచ్చాము. పరా అనే వ్రత సాధనాన్ని ఇవ్వాలనుకుంటే ఇవ్వు, నీ ఐశ్వర్యాన్ని వీరచేతని కీర్తించి శ్రమను మరచి ఆనందిస్తున్నాము అని అన్నలమ్మవారు కృష్ణ అవతార ఆవిర్భావం గురించి చెబుతుంది ఈ 25వ పాసురంలో. అంతలీనంగా ఉండే అర్థం ఏమిటి అంటే, పరమాత్మని చేరడానికి కర్మ భక్తి జ్ఞాన మార్గాలు ఎలా ఉన్నాయో అవతార రహస్య జ్ఞానము కూడా ఒక సాధనమనే అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేటి తత్వత త్యక్వాదేహం పునర్జన్మ నైతిమాం ఏతిసో అర్జున అని అంటాడు. నా జన్మ నా కర్మ చాలా అద్భుతమైన అర్జున, అది తెలుసుకుంటే ఇంకొక జన్మ ఉండదు అని అర్థం. మనకి జన్మ పరమాత్మ నుండి దూరంగా చేస్తుంది, కానీ ఆయన జన్మ మనల్ని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఆయన జన్మ మన కోసమే అని తెలుసుకుంటే దేవకీ వసుదేవులకి సంకెళ్ళు విడిపోయినట్లుగానే మనకి కూడా జన్మలు విడిపోతాయి అని అర్థం. మంత్రమే పరమాత్మకి తల్లి, తల్లి గర్భంలో శిశువు ఎలా దాగి ఉంటాడో మంత్రానికి కూడా పరమాత్మ వసుడై ఉంటాడు. కృష్ణుడికి 2 తల్లులు, మనకు కూడా 2 ప్రధానమైన మంత్రాలున్నాయి. నారాయణ అష్టాక్షరీ మంత్రము, వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రము. దేవకీదేవికి శంఖచక్రాదులతో ఎలా కనిపించాడో అలాగే నారాయణ అష్టాక్షరీ మంత్రము పరమాత్మ స్వరూప రూప గుణ విభూతుల్ని తెలియజేస్తుంది. వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రం యశోద, ఇందులో నారాయణ శబ్దం అంత స్పష్టంగా కనిపించదు. యశోదమ్మ కృష్ణుడికి ఏమైనా హాని కలుగుతుందేమో అని ఆకుచాటు పిందెలాగా ఎలా పెంచిందో అలాగే వాసుదేవ మంత్రంలో ఈ నారాయణ మంత్రం దాగి ఉంది అని అర్థం. అలాగే మనలో ఉన్న అహంకారం కంసుడు ఆ అహంకారం పరమాత్మ ఉన్నాడు అనే మాటని ఒప్పుకోదు. భగవద్భాగవతోత్తములకు చేసే అపచారములే కృష్ణుణ్ణి చంపడానికి చేసే ప్రయత్నం అని అర్థం. సీతమ్మకి కలిగిన శోకాగ్ని తీసుకుని లంకని హనుమంతుల వారు ఎలా కాల్చివేశారో అలాగే రేపల్లెలో ఉన్నవారి కడుపులో ఉన్న మంటని తీసుకుని కంసుణ్ణి సంహరించావు అని అంటుంది అండలమ్మవారు. ఇదంతా విన్న కృష్ణ పరమాత్మ నా దగ్గరికి రావడానికి చాలా కష్టపడ్డారేమో కదా అని అంటే, అలా ఏమీ లేదు స్వామి, నీ వీర చరిత్రని నీ ఐశ్వర్యాన్ని కీర్తిస్తూ వచ్చాము కాబట్టి మాకు ఏదీ శ్రమ కలగలేదు అని అంటుంది అండలమ్మవారు ఈ పాసురంలో. హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ. అండాల్ తిరువడిగలే శరణం.